నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడితిమి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలలో విశ్వాసులు ఇంకా అపనమ్మకంతో ఆయన శత్రువులుగా ఉండగానే క్రీస్తు వారి కోసం చనిపోయాడు. వారు నమ్మినప్పుడు వారిని నిర్దోషులుగా ఎంచి తన స్నేహితులుగా చేసుకున్నాడు. ఆయన వారిని అలా రక్షణ స్థితిలోనే ఉంచుతూ వారి కోసం తాను చనిపోయినప్పుడు ఆరంభించిన పనిని ఆయన పూర్తిగా ముగిస్తాడన్నది తిరుగులేని సత్యం. యేసు ప్రభువు విశ్వాసులందరినీ దాని నుంచి రక్షిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. దేవుడు ప్రేమాస్వరూపి కాబట్టి ఇవ్వడం అంటే ఆయనకు మహాప్రీతి. ఆయన సర్వకృపానిధి. ఆయన దేవుడు. ఆయన కూర్చుని ఉన్నది కృపాసింహాసనం. ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన కృప ఏలుతున్నది. వారిని అన్ని బలహీనతలపై, వారి భ్రష్ట స్వభావం అంతటిపై కృప విజయం సాధిస్తుంది. దేవుడు అన్ని బహుమతుల కంటే అతి శ్రేష్టమైనదిగా తన కుమారుని ఇచ్చాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-20 వచనాలలో క్రీస్తు శిలువ మీద చిందించిన రక్తం ద్వారా మనలను నీతిమంతులుగా మార్చడమే కాదు, మన యొక్క ప్రతి పాపపు డాగును కడిగివేసి తండ్రితో సమాధానపరిచాడు. పాపం వలన తండ్రితో పోగొట్టుకున్న సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించుటకు యేసుక్రీస్తు రిక్తుడిగా ఈ లోకమునకు వచ్చి మన స్థానంలో మనం చేసిన పాపముల నుండి మనలను పరిహరించి పాప విముక్తులను చేసి కోల్పోయిన పరిశుద్ధతను, నీతిని తిరిగి సమకూర్చుటకు శిలువలో రక్తం చిందించాడు. క్రీస్తు బలియాగం ద్వారా పొందుకున్న రక్షణను జీవితం చివరి వరకు కాపాడుకునే బాధ్యత విశ్వాసిదే. ఆమేన్.